పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. వాళ్ళకి సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చీకొడుతున్నారు వాళ్ళని. ఎందుకయ్యా అంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి భూదోపిడీలు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని చీకొడుతుంటే దాని మీద తెలుగుదేశం పార్టీ మీద నెపం వేస్తున్నారు. వీళ్ళు సొంత ఊళ్ళోనే ఏడవలేనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మిథున్ రెడ్డి బాబు ఏమో అక్కడ కూర్చున్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని ఈ మిథున్ రెడ్డి పిఠాపురంలో కూర్చున్నాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒకలాగే చూశాడు. ఆయన కళ్ళుగానే పులివెందల మీద పుంగునూరు మీద పడితే 9 సీట్లు వచ్చాయి మీకు, అంటే ఈ 2 సీట్లు కూడా లేచిపోయాయి. చంద్రబాబు గారి శక్తి అలాంటిది. మీరు చంద్రబాబు నాయుడు గారు పుంగనూరులో మీ నియోజకవర్గంలో అంగళ్ళపల్లిలో ఆయన వచ్చిన రోజు రౌడీ మోకలతో మీరు ఎలా దాడి చేపించారు, కిరాయి గుండాలతో ఎలా రాలిసిరిచ్చారు, దమ్ముగా ధైర్యంగా మీరు వయసు గురించి మాట్లాడతారు కదా, దమ్ముగా ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎదుర్కోవడమే కాదు, మీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఒకటే, మేము ప్రజల కోసం పోరాడతాం కాబట్టి మాకు దమ్ము ఉంది. నీలాగెళ్ళి ఇంట్లో దక్కోలా, మీరు దొంగతనాలు చేశారు, దోపిడీలు చేశారు, ప్రజల ఆస్తులుగా చేశారు కాబట్టి మీకు భయం ఉంటుంది. భయం ఉంది కాబట్టి రెడ్డప్ప ఇంట్లో దక్కున్నావు, నువ్వు ప్రజల ఆగ్రహానికి గురయ్యావు. ఏవో రెడ్డప్ప నువ్వేంటి అంటావు. మేము తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు. ఏంటి తెలుసుకునేది? 5 ఏళ్ళు తెలుసుకున్నారు కదా. మేము తెలుసుకుంటే మీరు ఉండలేరు, కానీ మేము తెలుసుకోము. అది కూడా చెప్తున్నాం, మీకు హామీ ఇస్తున్నా. మాదా సిద్ధాంతం కాదు. ఏంటి మీరు తెలుసుకునేది? ఎన్నిసార్లు తెలుసుకుంటారు మీరు? అసలు ఈ పెద్దిరెడ్డి కుటుంబం అరాచకాలు అంతా ఇంత కాదు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా మీద కన్నేసి అక్కడ ఉన్నటువంటి గనులు ఏవైతే ఉన్నాయో ఎన్నో సంవత్సరాలు బట్టి గనులు లీజుకు నడుపుతున్నటువంటి వాళ్ళని బెదిరించి అందులో సగం గనులు వీళ్ళ సొంత మనుషుల పేరు మీద రాయించాడు. అలాగే పిఎల్ఆర్ ప్రాజెక్టు పేరుతో పాలేపల్లెంలో క్రషర్ ఏర్పాటు చేసి న్యాయబద్ధంగా నడుపుకుంటున్నటువంటి వ్యాపారులు ఎవరున్నారో వాళ్ళందరినీ బెదిరించి నయా పైసా చెల్లించకుండా ముడిరాయి తెచ్చుకొని పాలేపల్లెంలో క్రషర్లో దాన్ని కంకరగా మార్చి 100 కోట్లు దోచుకున్నాడు ఈ మిథున్ రెడ్డి. అసలు మీకు డబ్బు మీద ఎందుకే ఆశ? జగన్మోహన్ రెడ్డికి మీకు ఏం చేసుకుంటారా? అదేంటంటే ఈ రాష్ట్రంలో మేము ఏ వ్యాపారాలు చేయట్లేదని పెద్దిరెడ్డి అంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల గురించి తెలియని ముఖ్యమంత్రి ఎవరైనా పనిచేశాడంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అలా చెప్తున్నానంటే పెద్దిరెడ్డికి గన్నులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి శాఖని పెద్దిరెడ్డికి అప్పచెప్పాడు. దొంగ చేతికి తాళాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి.